హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో బ్యాక్ ఓపెన్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నేర్చుకుంటారు కదండి, వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ ఓపెన్ పాట్ నెక్ అండ్ బోట్ నెక్ చూడండి. ఇలా చూసుకున్న తర్వాత దీనికి లైనింగ్ ఏదైతే కరెక్ట్గా సరిపోతుందో లైనింగ్ తీసుకొని నీటిలో తడిపి ఆరబెట్టుకుని ఇస్త్రీ చేసుకున్న తర్వాత ఇలా వేసేసుకొని మనకి మగ్గం వర్క్ వచ్చింది చూడండి. ఈ బ్లౌజు ఎక్కడి వరకు వర్క్ అనేది వచ్చిందో ఫస్ట్ కొలుచుకోవాలి. మన కొలత కంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది కొలుచుకుంటే తెలుస్తుంది. కాబట్టి ముందు కొలిచి పెట్టుకోవాలి. అలాగే ఈ లైనింగ్ తీసుకొని మధ్యలోకి మడత పెట్టుకొని చివర్లు అనేవి మన వైపుకి వేసుకోవాలి. మడత అనేది మనకి ఆపోజిట్లో వేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదండి. ఇలా సమానంగా వేసేసుకున్న తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్తో కానీ ఒక బుక్ కానీ ఇలా స్లేట్ కానీ తీసుకొని ఈ చివర్లకి సమానంగా పెడితే మనకి ఆ చివర అనేది సమానంగా వస్తుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, లేకపోతే స్కేల్ ఉంటే స్కేల్తోనే ట్రై చేయండి. నా ఛానల్లో చాలా వీడియోలు అయితే నేను స్టిచ్చింగ్ వీడియోలు అలాగే కటింగ్ వీడియోలు అప్లోడ్ చేశానండి. అలాగే మగ్గం వర్క్ వీడియోలు సింపుల్ డిజైన్స్ ఎలా వేసుకోవాలి, నార్మల్ సూతి ఎలా వేసుకోవాలి అనేది అన్ని వీడియోలు ఉన్నాయి, చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇలా చివరి ఒక లైన్ వేసేసుకున్న తర్వాత అలాగే ఇటు సైడ్ కూడా ఈ చివరి భాగం ఉంది చూడండి, ఇటు సైడ్ కూడా 1 ఇంచు ఉండేలాగా ఒక లైన్ వేసేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకంటే మనకి కొత్తగా కుట్టేటోళ్ళకి సమానంగా ఒకేసారి రాదు, కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయినా అడ్జస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ హుక్స్ కాజా పట్టి వచ్చేసరికి మళ్ళీ ఎక్కువైతే కట్ చేసేయచ్చు. అలాగే 1 ఇంచ్ ఉంచుకోండి. ఇలా 1 ఇంచు తీసేసుకొని మార్క్ చేసుకోవాలి. పొడవు అనేది బ్యాక్ సైడ్ పొడవు అనేది ఇలా మార్క్ చేసేసుకొని ఎంత అయితే కరెక్ట్గా వచ్చిందో దానికి 3/4 ఇంచు ఎగస్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. 3/4 ఇంచు ఎందుకంటే పై వైపున 1/2 ఇంచు, కింద వైపున 1/4 ఇంచు, 3/4 ఇంచు ఎగస్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసేసుకోవాలి. అలాగే ఆ చివరి వైపు వరకు కూడా ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి సమానంగా వచ్చేస్తుంది కొలత అనేది. అలాగే ఇలా పైన కూడా స్కేల్తో ఒక లైన్ వేసేసుకోవాలి. లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం లూజ్ కొలుచుకొని ఎంత వచ్చిందో దానికి 3 ఇంచులు ఎగస్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. 3 ఇంచులు ఎందుకంటే 1 ఇంచు బ్యాక్ టక్స్ వస్తాయి కదండి, 1 ఇంచు దానికోసము. అలాగే 2 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం వచ్చిన నడుం లూజ్కి 3 ఇంచులు కలుపుకొని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎవరికైనా సరే మీడియం సైజు వాళ్ళకి షోల్డర్ వచ్చేసి బోట్ నెక్కి 7 అయితే సరిపోతుందండి. అంత లావు లేకుండా సన్నం లేకుండా మీడియం ఉంటారు చూడండి, వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. 7 ఇంచెస్లో నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు, 4.5 అలా కూడా పెట్టుకోవచ్చండి. మన షోల్డర్ చిన్నగా కావాలనుకుంటే 4.5, 5 పెట్టుకోండి. అలాగే నెక్ పొడవు వచ్చేసి 3.5 అయితే కొంచెం పైకి వస్తుంది. 4 ఇంచులు పెట్టుకుంటే కొంచెం కిందకు వస్తుంది నెక్ అనేది. చూసుకొని ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. అలాగే చంక డౌన్ వచ్చేసి మనం షోల్డర్ ఎంత పెట్టాం 7 పెట్టాం కదండి, ఈ చంక డౌన్ కూడా 7 పెట్టేసుకోవాలి. అలాగే ఇటు నుండి కూడా సమానంగా వచ్చిందో లేదో నేను కొలుచుకొని అయితే మార్క్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే కొలుచుకొని మార్క్ చేసుకోండి. స్కేల్తో లైన్ వేసేసుకోవాలి. అక్కడికి ఎంతవరకు కొలుచుకున్నామో అంతవరకు లైన్ వేసేసుకొని అలాగే ఆ చివరు కూడా మనం మార్కింగ్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. చూడండి, ఈ చివరు కూడా 7 ఇంచ్ వచ్చిన దగ్గర మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇలాగా స్కేల్తో ఎల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని దాన్ని నడుం లూజ్లోకి కలిపేసుకోవాలి. నడుం లూజ్లో కలిపేసుకుని ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకోవాలి. ఎల్ షేప్ దగ్గర చంకలో తీయడానికి
1.5 ఇంచ్ అయితే సరిపోతుందండి. చంకలోతు 1.5 ఇంచ్ తీసుకోండి. అలాగే చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో అంత మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంక రౌండ్ గీసుకోవడానికి వచ్చేసి పైనుండి మనం 7 ఇంచెస్ మార్క్ చేసాం కదా, 7 ఇంచులో సగం 3.5 ఇంచులు దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని అలా కర్వ్ తీసుకోవాలి. చంక రౌండ్ అనేది మనం చెస్ట్ లూజ్లోకి ఇలా కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ దగ్గరికి వచ్చేసి ఒక బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోవాలి. బాక్స్లా డ్రా చేసుకొని ఇక్కడ షేప్లు ఏం తీయకండి, ఆల్రెడీ మనము మగ్గం వర్క్ చేసి ఉంటారు కదా, మనం ఇక్కడ కట్ చేసి అక్కడ తేడా వస్తుంది కాబట్టి కుట్టుకునేటప్పుడు ఇదంతా సరి చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ చాలా ఈజీ అండి. పొడవు అండ్ నడుము లూజు అండ్ నెక్ చంక డౌన్ ఈ 3 కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా నెక్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్నితో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి మడత అనేది మనకి ఆపోజిట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనకి హుక్స్లు ఏమి రావు కదండి ఫ్రంట్ పార్ట్, కాబట్టి ఈ మడత వైపున మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసాం చూడండి, దాన్ని ఇలా మడత పెట్టేసి సమానంగా దానిపైన ఇలా వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ 1 ఇంచ్ మార్క్ చేసింది మనకి ఎగస్ట్రా కొలతలో కాకుండా ఎగస్ట్రా మార్క్ చేసాం కాబట్టి అది కొలతలోకి రాదు. దాన్ని ఇలా మడత పెట్టేసి సమానంగా ఇలా పెట్టుకోవాలి. బోట్ నెక్ అంటే మనకి ప్రిన్స్ కట్ వస్తుంది కదండి ఫ్రంట్ వైపు. ప్రిన్స్ కట్ అంటే ఇంకా మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి కాబట్టి ఇలా స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది వేసేసుకుని సేమ్ ఇలా పెట్టేసుకుని సేమ్ బ్యాక్ సైడ్ కట్ చేసాం చూడండి, అది ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ప్రిన్స్ కట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అలాగే ఫ్రంట్ సైడ్ చంక డౌన్ ఎలా తీసుకోవాలో చూద్దాం చూడండి. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము బ్యాక్ సైడ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే ఇలా 7 ఇంచులు ఇలాగ వచ్చేలాగా బాక్స్ లాగా ఎల్ షేప్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసేసుకుంటే మనము ఈజీగా ఫ్రంట్ లోత్ అనేది తీయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా ఎల్ షేప్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనము ఇటు సైడ్ 1 ఇంచ్ ఉండేలాగా ఇలా లోత్ అనేది తీసుకోవాలండి. మా నార్మల్ బ్లౌజ్కి అయితే మనం 1/2 ఇంచ్ తీసాం కదా, దీనికైతే కొంచెం ఎక్కువ ఈ సైడ్ ఎల్ షేప్ వేసాం చూడండి, పెద్ద లైన్ ఉంది కదా, ఆ సైడ్ ఎక్కువ లోతు ఉండేలాగా ఇలాగా దాంట్లోకి డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలాగే బ్యాక్ సైడ్ 3.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 3.5 పెట్టేసుకోండి పొడవు. దీన్ని కూడా ఒక బాక్స్లా వేసేసుకొని దాన్ని కూడా కట్ చేయకూడదు. ఫ్రంట్ నెక్ కూడా ఏం కట్ చేయకుండా ఇలా బాక్స్లా డ్రా చేసి ఉంచుకోండి. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచుల వరకు 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకొని ఇలా అడ్డంగా 4 ఇంచులు వచ్చేలాగా 4 ఇంచుల్లోకి ఆ డాట్ సరిపోయేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మార్కింగ్ కలుపుకుంటూ కిందికి ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే ప్రిన్స్ కట్ అనేది ఫ్రంట్ షేప్ బాగా వస్తుందండి, నొక్కు పెట్టినట్టు లేకుండా కప్పలాగా వస్తుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. పైనుండి 10 ఇంచులు ఇటు సైడ్ అడ్డంగా 4 ఇంచులు పెట్టుకొని ఈ నిలువు గీతకి 1.5 ఇంచు అటు సైడ్ 1.5 ఇంచు ఇటు సైడ్ 1.5 ఇంచు మార్క్ చేసేసుకొని ఈ గీతలోకి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసేసుకోవాలి. చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్ డ్రా చేసుకుని
ఆ గీత నుండి అక్కడ మనం చంకడం తీసాం చూడండి, దాంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఆ పక్కన ఒక పావించు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మనం చంకడంలో కలిపాం చూడండి, అక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిన్స్ కట్ చేసి వేస్తాం కదండి, దానికోసం 1 ఇంచు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా చివరి వైపున కూడా ఒక పావు ఇంచు ఉండేలాగా ఇలా కట్ చేసుకుని, మనము ఫ్రంట్ వైపున ఏమీ కట్ చేయకుండా నెక్ వైపు ఏం కట్ చేయకండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చూద్దామండి. ఇలా 2 మడతల మీద ఉంటుంది కదా, దాన్ని ఇంకొక మడత వేస్తే ఇలా 4 మడతలు అవుతాయి. ఒక హ్యాండ్ ఇంకొక హ్యాండ్ ఇలా వేసేసుకున్నాక ఈ చివర్లో ఈ ఒక పావించి ఉండేలా ఒక లైన్ వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ లేకుండా చివర్లు సమానంగా ఉండవు కదా ఒక్కొక్కసారి మనం పెట్టినా కూడా. ఇలా కనుక లైన్ వేసేసుకుంటే కట్ చేసినప్పుడు సమానంగా వస్తాయి. ఇలా వేసేసుకొని మనము పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఫస్ట్ వచ్చిన ఒరిజినల్ పొడవుకి ఒక 3/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. కింది వైపున 1/4 ఇంచు మడత వేసి కుడతాం కదా, పై వైపున 1/2 ఇంచు ఖర్చు కోసం. వచ్చిన పొడవుకి 3/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని, అలాగే లూజ్ వచ్చేసి ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇలా వచ్చిన పొడవులో సగం ఎంత ఉందో ఆ సగానికి ఇక్కడ ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి చంక డౌన్ కోసం. అలాగే అటు సైడ్ మన వచ్చిన లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసుకోవాలి. 6 వచ్చింది అనుకోండి లూజు, అక్కడ 7 పెట్టుకోండి. మనం చంక డౌన్ ఎక్కడైతే మార్క్ చేసామో దాన్ని తిన్నగా ఇలాగ ఒక లైన్ వేసేసుకోవాలి. లైన్ వేసేసుకొని ఇప్పుడు పైన 1.5 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని చంక డౌన్లోకి చిన్నగా ఇలా కలుపుకుంటూ కరువు తీసుకోవాలి. అలాగే ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. చూడండి, షేప్ అనేది చాలా ఈజీగా తీసేయచ్చండి. అది ఫస్ట్లో కొంచెం నేర్చుకునేటోళ్ళు కొంచెం కష్టంగా ఉన్న కుట్టే కొద్దీ ఈజీ అయిపోతుందండి. ఇలాగ హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా చివర్లో కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పొడవు దగ్గర ఒక మార్కింగ్, అలాగే చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోవాలి. టక్స్ ఇలా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ చూసారా, 3 కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టేసుకున్నాను ముందే. ఒకవేళ మీరు అయితే తర్వాతైనా కట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇలా వేసేసుకుని దానిపైన మనము కట్ చేసుకున్న పీసులు పెట్టేసుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఏ పీస్ అయినా కూడా ఒరిజినల్లో భాగం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇలా సమానంగా వేసేసుకొని జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ఇంకా ఏం చేయలేము. కట్ చేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా గమనించుకొని కింద అంతా సరిగా వచ్చిందో లేదో చూసుకొని ఎక్కువ తక్కువ లేకుండా పీస్ దానిపైన పెట్టి వేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి.
చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత అలాగే ఇటు సైడ్ అటు సైడ్ పీసులు ఉంటాయి కదండి, అవి కూడా ఎక్స్ట్రా పీసులు ఇలా పెట్టేసుకొని దేనికి వైపు వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ సైడ్ పీసులు కన్ఫ్యూజన్ లేకుండా ఎలా కట్ చేసుకుని కుట్టుకోవాలో మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో, నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.